హలో అండి. ఈరోజు వినాయక చవితి కాబట్టి నేనేం దేవుడికి ప్రసాదాలు చేశాను అన్నీ మొత్తం ఫుల్ వీడియో తీశాను, చూసిందనమాట. ముందైతే లడ్డు అయితే చేశాను. లడ్డు అయితే శనగపిండి తీసుకొని ఒక కప్పు నిండా ఇలా మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం బోండాలకి ఎలా వేసుకుంటామో అలా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే నాకు మామూలు లడ్డు చేయని నాకు చేత కాదు. అందుకనేసి ఇలా బూందీ లడ్డు అయితే చేద్దాము. ఇదైతే సింపుల్, అలాగే ఎప్పుడు చేయలేదన్నమాట వినాయక స్వామి లడ్డు. అందుకనేసి ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలా చూసారు కదా, ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు కూడా కాల్చుకొని మొత్తం కూడా ఇలా అన్నీ కాల్చుకొని చల్లారిన తర్వాత మిక్సీలో ఉచ్చాపచ్చా ఇలా పొడి మాదిరిగా కొట్టుకొని ఆ తర్వాత ఒక బాణట్లో పెట్టుకొని ఒక చిన్న కప్పు నిండా వాటర్ వేసుకొని ఆ వాటర్లోనే కొంచెం ఫుడ్ కలరు అలాగే యాలక్కాయల పొడి కూడా కొంచెం వేసామంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మంచిగా వాటర్ ఉడికిన తర్వాత మనం వాటర్ తీసుకున్న కప్పుతోనే చక్కెర కూడా తీసుకొని చక్కెర కూడా ఏం పెద్ద పాకం ఏం అవసరం లేదు, కానీ మంచిగా బురుగులు వచ్చేంత వరకు ఈ మాదిరి మంచిగా బురుగు వచ్చేదాకా ఉడికించుకొని ఆ తర్వాత మనం ఏదైతే పొడి కొట్టి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకొని ఒక 5-6 నిమిషాలు తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లకాయలు కానీ ఎవరైనా సరే మంచిగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే 3 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. అవి కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు కలుపుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఇలా అయితే పక్కన పెట్టాను. ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, అవి కూడా పాయసం చేశాను అనమాట. దాంట్లోకి వేయించుతున్నాను. సేమ్ దాంట్లో లడ్డులో ఏం వేసానో అవే వేయించాను అనమాట. ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకొని సేమ్యాలు కూడా వేసి నేతిలో మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని శనగబ్యాళ్ళు సబ్బియ్యం పాలు పోసి అయితే ఉడికించి పెట్టుకున్నాను. అవి కూడా అయితే దాంట్లో వేసేసి మంచిగా ఉడకనిద్దాము. ఆ తంతలోగా లడ్లు అయితే చేసుకున్నాము. చూసారు కదా, ఇలా మంచిగా లడ్లు చేసుకొని నేనైతే ఒక పెద్ద సైజు లడ్డు గణపతికి చేశాను అనమాట. పొరపాటుని చిన్న చిన్నవి చేశాను కూడా. ఇలా లడ్లు చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి కుడుములు కూడా చేశాను. బీపిండి ఉంటే ఇంకా బాగుండేది, కానీ నాది సద్దపిండి ఉండింది. సద్దపిండి అయితే 2 కప్పులు తీసుకొని బెల్లం అయితే మనకు సరిపోయినంత బెల్లం వేసుకున్న వాటర్లో మంచిగా నానబెట్టుకొని ఆ వాటర్ ఎత్తి సద్దపిండిలో పోసేసి మన చపాతీ పిండిలాగా విసుక్కోవడమే. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎంత సైజు కుడుములు కావాలో అంత సైజు కుడుములు తీసుకొని మనకి ఏ మోడల్లో కావాలో ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవడం. నేనైతే 3 రకాలు చేశాను. ఆ తర్వాత ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసుకొని ఆ తర్వాత పైన మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఆ రేకు పెట్టేసి దానికి కొంచెం నెయ్యి పూసేసి ఇలా అన్నీ ఒక్కోటి పెట్టేసుకొని మంచిగా ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా మంచిగా ఉడికాయి అన్నమాట. నేనైతే దేవుడికి ఏమేమి పెట్టానో చూపిస్తాను. కుడుములు అలాగే శనగబ్యాళ్ళు వేసి బెల్లం పాయసం చేశాను, అలాగే లడ్డు చేశాను. ఇంకొచ్చేసి ఇలా గౌరమ్మని చేసుకొని బుజ్జ గణపతిని చేసి అన్నీ కూడా పండ్లు గెరికంట ఏలక్కాయ అలాగే చెరుకులు అన్నీ కూడా మంచిగా పెట్టేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా పాయసంలో పోసేసుకొని అలాగే దోసకాయ అంటే వినాయకుడి స్వామికి చాలా ఇష్టం అంట. కంపల్సరిగా దోసకాయ అయితే పెట్టాలి. అందుకనేసి నేనైతే దోసకాయ కూడా చిన్న చిన్న గొప్పులు కోసి పెట్టాను. కాయ పెట్టడానికి ఇక్కడ పట్టదనమాట నా గుళ్ళు. చూసారు కదా, వినాయక స్వామి ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను. వీడియో నచ్చిన లైక్